సిటీలో భారీ వర్షం కురుస్తోంది. పలు ఏరియాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, కోటి, అబిడ్స్ ఏరియాలో వాన పడుతోంది. మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉపరితల ఆవర్తనంతో ఈ వానలు పడుతున్నాయని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా మాన్సూన్ టీమ్స్ ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. సిటీలో భారీ వర్షం కురుస్తోంది. పలు ఏరియాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, కోటి, అబిడ్స్ ఏరియాలో వాన పడుతోంది. మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉపరితల ఆవర్తనంతో ఈ వానలు పడుతున్నాయని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా మాన్సూన్ టీమ్స్ ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. సిటీలో భారీ వర్షం కురుస్తోంది. పలు ఏరియాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, కోటి, అబిడ్స్ ఏరియాలో వాన పడుతోంది. మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉపరితల ఆవర్తనంతో ఈ వానలు పడుతున్నాయని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా మాన్సూన్ టీమ్స్ ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. సిటీలో భారీ వర్షం కురుస్తోంది. పలు ఏరియాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, కోటి, అబిడ్స్ ఏరియాలో వాన పడుతోంది. మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉపరితల ఆవర్తనంతో ఈ వానలు పడుతున్నాయని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా మాన్సూన్ టీమ్స్ ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. సిటీలో భారీ వర్షం కురుస్తోంది. పలు ఏరియాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, కోటి, అబిడ్స్ ఏరియాలో వాన పడుతోంది. మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉపరితల ఆవర్తనంతో ఈ వానలు పడుతున్నాయని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా మాన్సూన్ టీమ్స్ ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. మరిన్ని డీటెయిల్స్ కల్పన ఫోన్ లైన్ లో అందిస్తారు. కల్పన, ఎక్కడెక్కడ వాన పడుతోంది, ఎలా ఉంది సిచ్యువేషన్? ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలో ఒక ఆవర్తనంతో పాటు ఒక ద్రోణి, అదే విధంగా ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వీటి కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదే విధంగా మనకు గత వారం నుంచి కూడా విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇక వచ్చే వారం రోజుల పాటు కూడా మనకు వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం చూసుకున్నట్టయితే కూడా ప్రస్తుతము ఇప్పటికే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలు ప్రాంతాల్లో మనకు వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. తేలికపాటి వర్షంతో పాటు అక్కడక్కడ మోస్తారు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది. వచ్చే 2-3 గంటల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షాల నేపథ్యంలో కూడా మనకు దాదాపు గత 3-4 రోజుల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు మనకు సాయంత్రం రాత్రి సమయంలో ఒక కుండపోత వర్షం, ఒక జోరు వర్షం కూడా కురుస్తూ ఉండడంతో దాదాపు నగరవాసులు ఇబ్బందులు పడతా ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతా ఉన్నాయి. అదే విధంగా చాలా ఇండ్లలోకి కూడా వాటర్ వచ్చి చేరుతా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. అదే విధంగా వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు మాన్సూన్, డిఆర్ఎఫ్, హైడ్రా, దాంతోపాటు ట్రాఫిక్ సిబ్బందిని ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. డే ఫోర్కాస్ట్ తో పాటు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్, నౌకాట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రస్తుతం ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, అదే విధంగా రంగారెడ్డికి సంబంధించి వచ్చే 3 గంటల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అపర్ణ, చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా దట్టంగా క్యూములో నింబస్ మేఘాలు కమ్ముకొని ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్, ఎర్రగడ్డ, బోరగండ, దాంతోపాటు మోతీ నగర్, సనత్ నగర్ ప్రాంతాల్లో కూడా మనకు ఒక జోరు వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు అసెంబ్లీ కావచ్చు, సిటీ శివారు ప్రాంతాల్లో సంబంధించి కూడా మనకు అక్కడ కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతా ఉంటాయి. ఇటు ఖైరతాబాద్ కావచ్చు, అమీర్పేట, దాంతోపాటు పంజాగుట్ట, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు బషీర్బాగ్, అబిడ్స్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, కోటి, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. దాదాపు ఒక ప్రాంతం అని కాదు, సిటీ శివారు ప్రాంతాలు, అదే విధంగా జిహెచ్ఎంసీ ఏరియా, మేడ్చల్, మల్కాజిగిరి ఏరియా, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా దట్టంగా మనకు క్యూములో నింబస్ మేఘాలు అయితే కమ్ముకున్నాయి. చాలా వరకు కూడా వచ్చే 2-3 గంటల పాటు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఒక కుండపోత వర్షం లాంటి అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు నిజామాబాద్, బెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, జగిత్యాల, జనగామ, మేడ్చల్ జిల్లాల్లో కూడా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మనకు వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. ఏదైతే ద్రోణి అండ్ అల్పపీడనం ప్రాంతం కొనసాగుతుందో
ఈ అల్పపీడన ప్రాంతం నుంచి కూడా ద్రోణి మనకు తెలంగాణ మీదుగా కొనసాగుతుండడంతో కూడా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఇప్పటికే ఇటు వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతా ఉంది. అదే విధంగా కూడా జిల్లాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ క్యుములోనింబస్ మేఘాలు అయితే మనకు ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయంలో గాలిలో తేమ శాతం పెరిగిపోయి ఈ క్యుములోనింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకుంటూ ఉంటాయి. దట్టు సేమ్ సిచ్యువేషన్ అయితే గత 2-3 రోజుల నుంచి కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే నార్త్, వెస్ట్, సెంట్రల్ హైదరాబాద్, ఇటు షేర్లింగంపల్లి, కూకట్పల్లి, షేక్పేట, ఖైరతాబాద్, టోలీచౌకి, కుత్బుల్లాపూర్తో పాటు ఇటు గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీ హిల్స్ సో ఈ ప్రాంతాల్లోనైతే మనకు వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక సౌత్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే టువర్డ్స్ మేదీపట్నం, చార్మినార్, నాంపల్లి ఈ సైడ్ లో కూడా మనకు వర్షం కురుస్తూ ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అపర్ణ. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా కూడా చాలా వరకు తేరుకోలేదని చెప్పుకోవచ్చు. ఇటు వనస్థలిపురం కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఆ సైడ్ మనం చూసుకున్నట్టయితే కూడా నిన్న మనకు ఇళ్లలోకి వాటర్ నీరు కూడా వచ్చి చేరడం జరిగింది. అదే విధంగా పలు లోతట్టు ప్రాంతాలు, మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా వరకు మనకు 2 జంట జలాశయాలు కూడా నిండు కుండలా కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటు ఎప్పటికప్పుడు కూడా మనకు వాటర్ ఫ్లో అనేది పెరుగుతున్నప్పుడు కూడా గేట్స్ ఓపెన్ చేసి దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతూ ఉండడంతో కూడా అధికారులు వాట్సాప్ గ్రూపుల ద్వారా మనకు ఎప్పటికప్పుడు కూడా ఇటు ప్రజల్ని అప్రమత్తం చేస్తా ఉన్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఇటు మనకు హుస్సేన్ సాగర్ కూడా నిండు కుండలా కనిపిస్తా ఉంది. దాదాపు గత 4-5 రోజుల నుంచి సిటీ శివారు ప్రాంతాలు, అదే విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా మనకు ఒక కుండపోత వర్షం లాంటి సిచ్యువేషన్స్ కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా ఒక గంటన్నర పాటు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా వర్షాలు కురుస్తుండడంతో కూడా ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ లాగింగ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా వచ్చే 2-3 గంటల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అపర్ణ.